మండలం 90వ సూక్తంలో ఒక మంత్రం ఉంది. నాభ్యా ఆసీదంతరిక్షం శీర్షణోద్యౌ సమవర్తత. దీనర్థం ఆ విరాట్ పురుషుడి నాభి నుండే అంతరిక్షం పుట్టింది అని. ఇక్కడ ఋషులు మనకొక గొప్ప విషయాన్ని చెబుతున్నారు. విశ్వానికి ఒక కేంద్రం ఎలా ఉందో మన శరీరానికి కూడా ఒక కేంద్రం ఉంది. అదే నాభి. యథా పిండే తథా బ్రహ్మాండే. బయట ఉన్న విశ్వశక్తిని మీ శరీరంలోకి లాక్కునే ఒకే ఒక గ్రావిటీ పాయింట్ మీ నాభి. అందుకే పురాతన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహం యొక్క నాభి స్థానంలో రత్నాలు, యంత్రాలు ఉంచుతారు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అక్కడే జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు కాస్త సైన్స్లోకి వెళదాం. ఒక తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు మొట్టమొదట తయారయ్యేది మెదడు కాదు, గుండె కాదు, అది బొడ్డు పేగు కనెక్ట్ అయ్యే ప్రాంతం. అక్కడి నుండే ఆహారం వెళుతుంది, ఆక్సిజన్ వెళుతుంది. అక్కడి నుండే బిడ్డకు కావలసిన ప్రతి అవయవం తయారవుతుంది. ఆయుర్వేదంలో సుశ్రుత సంహితలో ఒక మాట ఉంది.